హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం గర్భిణీలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో మనకి యోని అంటే పెయిన్ అంటే వెజైనల్ పెయిన్ రావడం అనేది అంటే అది నార్మలా లేదు, దానివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, వెంటనే డాక్టర్ని ఏమన్నా సంప్రదించాలా, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది అంటే గర్భిణీల్లో ఎట్లా డివైడ్ చేస్తారు అంటే 3 ట్రైమెస్టర్స్గా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, లాస్ట్ ట్రైమెస్టర్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కూడా ఫస్ట్ ట్రైమెస్టర్లో ఈ వెజైనా కింద యోని దగ్గర మనకి కొంచెం నొప్పి అనేది అప్పుడప్పుడు రావచ్చు అనమాట. సో ఎందుకు వస్తుంది అంటే మనకి కింది పొట్ట నుంచి మనకి ఆ థై రీజన్ వరకు కూడా కొన్నిసార్లు మనకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మనకి మెల్లగా లిగమెంట్స్ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఈ యుటిరస్ అనేది కూడా మనకి పెల్విక్ ఫ్లోర్ ఇదంతా కూడా మనకి లిగమెంట్స్ సపోర్ట్తో ఉంటుందన్నమాట. యుటిరస్ కానీ ఓవరీస్ కానీ. సో మరి బిడ్డ కొంచెం పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఈ లిగమెంట్ స్ట్రెచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఫస్ట్ ట్రైమెస్టర్లో. సో ఈ రౌండ్ లిగమెంట్ అనేది ఆ కొంచెం స్ట్రెచ్ వల్ల పెయిన్ అనేది రావచ్చు అనమాట. ఇది సహజం. ఇప్పుడు కొంచెం వరకు ఈ పెయిన్ అనేది బేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది. సో అప్పుడప్పుడు మరి కొన్నిసార్లు ఈ పెయిన్ అనేది కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు అనమాట. సో ఇది మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో మనకు అది రౌండ్ లిగమెంట్ పెయినా లేదా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల పెయినా అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే మనకి సెకండ్ ట్రైమెస్టర్ అనమాట. సెకండ్ ట్రైమెస్టర్ అంటే 3rd మంత్ అయిపోయిన తర్వాత అంటే 4th, 5th, 6th మంత్లో ఎప్పుడైతే పెయిన్ అనేది వస్తుందో మరి ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం చాలాసార్లు సెకండ్ ట్రైమెస్టర్లో కూడా మనకి మిస్క్యారేజెస్ అనేవి అవ్వచ్చు అనమాట. సో సెకండ్ ట్రైమెస్టర్లో కూడా ఈ నొప్పి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదు, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే గర్భాశయ ద్వారం అనమాట, సర్విక్స్ అంటాం. ఆ సర్విక్స్ అనేది లూజ్ అంటే ఇన్కాంపిటెంట్గా ఉండడం వల్ల, లూజ్ ఉండడం వల్ల కూడా అంటే మనకది ప్రిమెచ్యూర్ అంటే నెక్స్ట్ మనకి ప్రీటర్మ్ అంటే లేబర్లో అంటే వెళ్ళడానికి కూడా కొంచెం సూచనలాగా ఉండొచ్చు అనమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడైనా కూడా కొంచెం మనకి పెయిన్ అనేది అబ్నార్మల్గా వస్తుంది, లేదు మనకి కొంచెం వస్తూ మనకి పోతూ ఉంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలన్నమాట. సో వాళ్ళు మంచిగా అన్ని ఎగ్జామిన్ చేసి అట్లా చూసి సో ఆ నొప్పి వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, సో మనకి ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కూడా ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా. ఎందుకంటే ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే ఇన్ఫెక్షన్ కామన్, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కొంచెం కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెంట్ లేడీస్లో. వీటిని ట్రీట్ చేసుకోకుండా ఇట్లాగే వదిలితే మనకి తొందరగా ప్రీటర్మ్ డెలివరీ అనమాట, తొందరగా బేబీ అనేది డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో గర్భిణీల్లో మనకి ఎప్పుడైనా పెయిన్ అనేది వచ్చినప్పుడు వెంటనే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పెయిన్ అనేది ప్రమాదమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగే మనకి 3rd ట్రైమెస్టర్లో పెయిన్ అనేది మనకి ఇది అంటే డెలివరీ దగ్గర పడ్డప్పుడు కొంచెం కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు అట్లా రావచ్చు. మళ్ళీ ఈ పెయిన్ కొన్నిసార్లు ఏంటి అంటే ఉమ్మనీరు కూడా లీక్ అవ్వచ్చు అనమాట. సో చాలా కేర్ఫుల్గా మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి కొంచెం డౌట్ అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ అండి.